హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఇక్కడ మైటైర్ ఎక్స్లో చూసినట్లయితే అఫీషియల్గా లిస్టింగ్ డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. అది మనకి అక్టోబర్ 1వ తారీఖు రావడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే కవర్ చేస్తాను. ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్లో మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అయితే ఉన్నాయండి. సో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దయచేసి గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్సినప్పుడైతే మరింతమంది సభ్యులకి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా ఒకే విషయం అండి, మన ఛానల్ అనేది ఫ్రీ మైనింగ్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అయితే ఒక మంచి ప్లాట్ఫామ్స్ అనేది తీసుకొస్తూ ఉంటుందండి. సో గమనించాలి అందరూ కూడా. అయితే అండి ఇక్కడ ఈ యొక్క మైటైర్ ఎక్స్లో చూసినట్లయితే మైనింగ్ అనేది మనం ఈరోజు స్టార్టింగ్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ చూసినట్లయితే నా దగ్గర మైటైర్కి సంబంధించిన షార్ట్ ఫామ్ వచ్చేసి ఎంటీ గమనించాలి. అక్కడ మీరు పైన చూసినట్లయితే 158 కాయిన్స్ అయితే నాకైతే ఆల్రెడీ మైనింగ్ అయితే అయిందండి. ఇంకా మైనింగ్ అనేది జరుగుతుంది. సో మనం చూసినట్లయితే 6 గంటలకు ఒకసారి అయితే స్టాప్ అయితే అవుతుంది మైనింగ్ అనేది. మనమైతే ఇక్కడ ఒక యాడ్ చూడడం ద్వారా మన మైనింగ్ టైం స్పీడ్ అనేది పెంచుకోవచ్చు 6 అవర్స్ వరకు అండి, గమనించాలి. కాబట్టి అందరూ చూడండి, మీకు ఈ బాక్స్ అనేది గోల్డ్ కలర్లో చూపిపోతే మీరు ఇంకా బూస్ట్ మోడ్ అనేది ఆన్లో పెట్టుకుని అర్థం అండి. ఒక యాడ్ చూడండి, మీకు సిల్వర్ కలర్లో చూపిస్తున్న బాక్స్ అనేది గోల్డ్ కలర్లోకి కన్వర్ట్ అయితే అవ్వాలండి. ఇది వచ్చేసి గమనించండి. అయితే అండి ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అయితే ఉంటుందండి. ఈ యొక్క మైటైర్కి సంబంధించిన పబ్లిసిటీ అనేది చాలా బాగా జరుగుతుందండి. ఇంకా దాంతోపాటు ఇది ఎప్పుడు మార్కెట్లో రిజిస్టర్ అవుతుంది అని చాలామందికి డౌట్ ఉందండి. దాని గురించి మనకు నోట్స్ మొత్తం క్లారిటీ చేయడానికి అఫీషియల్ పోస్టే రావడం జరిగింది స్వయంగా. సో తెలుసుకుందాం దాని గురించి అయితే. ఇంకో చిన్న విషయం అండి, ఒకటి గమనించాలి. దయచేసి ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో, అంటే మీలో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో రెగ్యులర్గా, వాళ్ళందరికీ వచ్చిన విషయం అండి, దయచేసి ఈ యొక్క యాప్ని మీరైతే అన్ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటేనండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో అయితే. ఇక్కడ ఒక రూల్ అయితే పెట్టినట్టు అర్థమవుతుందండి. ఎవరైతే ఇక్కడ వారికి సంబంధించిన యాప్ అనేది, అంటే మీ యాప్ అనేది ఒక యాప్ సంబంధించి డిలీట్ మాత్రం ఖచ్చితంగా చేయకూడదు అనే పాయింట్ అయితే మనకి క్లారిటీగా చెబుతున్నారండి. సో మీరైతే అది ఖచ్చితంగా గమనించాలండి. ఇంకా దాంతోపాటు మనకి అఫీషియల్గా వచ్చే అప్డేట్లన్నీ కూడా మీరైతే ఎక్స్ ద్వారా తెలుసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో మనకు సంబంధించిన వివరాలు ఇక్కడైతే ఉంటాయి. చూడండి, టోటల్ మైనింగ్ టైం ఇప్పటి వరకు 5 గంటల 13 నిమిషాలు అయితే మైనింగ్ అనేది జరిగింది ఈ యొక్క అకౌంట్ ద్వారా. చూడండి, రీసెట్ ఇఫ్ యాప్ ఈజ్ డిలీటెడ్. మీరు ఎప్పుడైతే పొరపాటున ఈ యాప్ని మీ యొక్క మొబైల్ నుంచి డిలీట్ చేస్తారో, అన్ఇన్స్టాల్ చేస్తారు, ఇదైతే మనకైతే రీసెట్ అయితే అవుతుంది చెబుతున్నారండి. మన కాయిన్స్కి అయితే ఇబ్బంది ఉండకపోవచ్చులే, కానీ మీరు దయచేసి డిలీట్ మాత్రం, అన్ఇన్స్టాల్ మాత్రం దయచేసి చేయొద్దు. మీ మంచి కోసం చెబుతున్నానండి. ఎందుకంటే ఈ మైనింగ్ సంబంధించిన టైమర్ అనేది తేడా వచ్చిన, ఇప్పుడు మీకు వ్యాలెట్లో చూపిస్తున్న బ్యాలెన్స్ అనేది తేడా వచ్చిన చాలా ఇబ్బంది కదా. సో దయచేసి పొరపాటున కూడా మీరైతే డిలీట్ బటన్ మాత్రం నొక్కొద్దు అని మాత్రం నేను చెబుతున్నాను, గమనించాలి. ఇంకా దాంతోపాటు మీరు మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వ్యూ రెఫరల్స్ కనిపిస్తుంది కదా కింద. చూడండి, కింద వ్యూ రెఫరల్స్ మీద అయితే నొక్కండి. అక్కడైతే మనకి చూపించదండి. లెవెల్ 1లో అయితే ఒక 55 పీపుల్ అయితే ఉన్నారు. ఇంకా దాంతోపాటు లెవెల్ 2లో వచ్చి 6 పీపుల్ అయితే ఉన్నారండి. సో మనకైతే 5 లెవెల్స్ వరకు అయితే ఇక్కడ కమిషన్ అయితే వస్తుంది, మైనింగ్ కమిషన్, గమనించాలి అందరూ కూడా. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయాలనుకుంటే ఒకవేళ ఇన్వైట్ అండ్ ఎర్న్ బాక్స్ మీద నొక్కేసేసి లింక్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళైతే మీ యొక్క లింక్ ద్వారా అయితే మీ యొక్క డౌన్లైన్లోకి వస్తారండి. వాళ్ళ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది కొంచెం పెరుగుతుంది, దాంతోపాటు మీది పెరుగుతుంది. దాంతోపాటు పర్ హెడ్ చూసినట్లయితే మీకైతే 900 పాయింట్స్ అయితే వస్తున్నాయి. 900 ఎంటీ పాయింట్స్ అయితే ప్రజెంట్ అయితే వస్తున్నాయండి. సో అందరూ కూడా ఖచ్చితంగా మంచిగా మైనింగ్ అనేది చేయాలని కోరుకుంటున్నాను, గమనించండి. అయితేనండి ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్ట్ అనేది వచ్చిందని చెప్పాను కదా, ఏదో లిస్టింగ్ సంబంధించి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, మనకి సంబంధించిన అఫీషియల్ లిస్టింగ్ డేట్ అయితే మనకైతే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మైటైర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖు. మనం ప్రతి కాయిన్ గమనించాలండి, పై నెట్వర్క్ అయినా ఇంటర్లింక్ అయినా ఏదైనా సరేనండి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క కాయిన్స్ని, వాళ్ళ యొక్క మైనింగ్ కాయిన్స్ని విత్డ్రా చేసుకోవాలంటే ఎవరు, మనమండి. మైనర్స్ ఎవరైతే ఉంటారో, మైనర్స్ మనందరం కూడా విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ కాయిన్ అనేది ఏదో ఒక ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అవ్వాలి. ఏదో ఒక ఎక్స్చేంజ్లో ఖచ్చితంగా అది లిస్టింగ్ అయితే అవ్వాలండి. సో గమనించండి. అయితే ఇక్కడ మనకి రివీల్ చేశారు, మైటైర్ ప్రాజెక్ట్ రివీలింగ్ అవర్ ఫస్ట్ పార్ట్నర్ కాయిన్ స్టార్ అనే ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అయితే మనమైతే మొట్టమొదటి పార్ట్నర్షిప్లోకి అయితే దిగడం జరిగిందండి. సో గమనించాలి అందరూ కూడా. ఈ యొక్క కాయిన్ స్టార్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన బైనాన్స్ యాప్ ఏ విధంగా ప్లేస్టోర్లో రన్ అవుతుందో క్రిప్టో ఎక్స్చేంజ్, ఇంకా అదేవిధంగా బిట్గెట్ కానీ, అదేవిధంగా బిట్మార్ట్ కానీ, ఇంకా చాలా ఎక్స్చేంజ్ అయితే ఉంటాయండి, ఎల్ బ్యాంక్ కానీ, వీటన్నిటిలాగా ఇది కూడా కాయిన్ స్టార్ అనేది ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. లిస్టింగ్ కాంట్రాక్ట్ సైన్డ్ విత్ కాయిన్ స్టోర్, చూసారు కదా, మనమైతే కాంట్రాక్ట్లో అయితే సైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు. ఈ యొక్క కాయిన్ స్టోర్ అనే
సిస్టమ్తో అయితే మనం అయితే కొలాబరేట్ కావడం జరిగింది. మైటర్ హ్యాస్ అఫీషియల్లీ సైన్డ్ ఏ లిస్టింగ్ కాంట్రాక్ట్ విత్ అవర్ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ కాయిన్ స్టోర్. వీళ్ళకి మంచి స్నేహితుడు అని చెబుతున్నారు, దాంతోపాటు పాత ఫ్రెండ్ అని చెబుతున్నారండి. సో గమనించాలి. కాబట్టి ఇక్కడ మంచిగా మనకైతే రోడ్ మ్యాప్ అనేది షెడ్యూల్ కూడా అయిపోయింది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు క్లారిటీగా చెప్పేశారండి. మా పార్ట్నర్స్ అందరూ కూడా, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట మీదకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్లో ఉన్న షెడ్యూల్స్ అన్నీ కూడా మేమైతే ఫాలో అవుతున్నాము. సో దాని గురించి అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మీకు ఒక క్లారిటీ రాబోతుంది అని మనకైతే ఇక్కడ చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే 2026 అండి, 2026. ఎగ్జాక్ట్గా మనకైతే చెప్పాలంటే మన మైటర్ ఎక్స్ నుంచి కాకుండా ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో కాయిన్ స్టోర్ అనే ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా మనకు కోరుకోవడానికి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖు చూపిస్తాను, అది కూడా మీకు చూసారు కదండి. మైటర్ అఫీషియల్లీ కన్ఫర్మ్ టు బీ లిస్టెడ్ ఆన్ యా కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్. చూసారు కదండి, క్లారిటీగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగిపోయిందండి. ఇక్కడ మీరు చూడండి, ట్రేడింగ్ పేరు వచ్చేసి ఎంటీ. అంటే ఇప్పుడు ప్రతి కాయిన్కి కూడా షార్ట్ ఫామ్ ఇస్తారు కదా. ఇప్పుడు బిఎన్బి స్మార్ట్ చైన్కి బిఎన్బి అని ఇస్తారు కదా, సేమ్ అలాగా ఎథీరియంకి ఈటీహెచ్ అలాగో, బిట్కాయిన్కి బీటీసీ అలాగో మన మైటర్కి వచ్చేసి MT/USDT అండి. మన పేరు వచ్చేసి అఫీషియల్ లిస్టింగ్ షెడ్యూల్డ్ ఫర్ 2026, 2026 సంవత్సరంలో మనకైతే లిస్టింగ్ అనేది కన్ఫామ్గా అయిపోతుంది. సో మనకైతే ఈ ఎక్స్చేంజ్ వాళ్ళే అఫీషియల్గా మనకు ప్రకటించారు కాబట్టి ఇక ఎక్కడ డౌట్ పడక్కర్లేదండి. ఒకటే చెబుతున్నాను, వీలైనన్ని కాయిన్స్ అయితే మీరు మైనింగ్ చేసుకోండి, అదొకటి నేను చెప్పగలనండి. దిస్ పార్ట్నర్షిప్ మార్క్స్ ఏ కీ స్టెప్ టువర్డ్ మైటర్స్ గ్లోబల్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ గ్లోబల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పాన్షన్ అవ్వడానికి, ఇంకా దీని గురించి ప్రపంచం తెలుసుకోవడానికి ఈ యొక్క కాయిన్ స్టోర్ అనే ఎక్స్చేంజ్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. సో దీని అయితే మనం ఎంచుకోవడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ ద అఫీషియల్ లాంచ్ డేట్ అనౌన్స్మెంట్. ఎగ్జాక్ట్గా డేట్ కూడా మీకు నేను త్వరలోనే ప్రకటిస్తాము అని చెప్పారండి. ఎవరు? ఈ కాయిన్ స్టోర్ వాళ్ళు, మన మైటర్ ఎక్స్ వాళ్ళండి. సో చూసినట్లయితే 2026 కన్ఫర్మ్ చేసుకోండి మీ మైండ్లో అయితే. కానీ ఎగ్జాక్ట్గా డేట్ అనేది, లిస్టింగ్ డేట్ అనేది మనకైతే అతి త్వరలో రాబోతుంది. అది జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చి కావచ్చు, చూద్దాం. సో ఎగ్జాక్ట్గా మనకైతే డేట్ అనేది వీళ్ళే రివీల్ చేస్తున్నారు. ఇంకా ఈ ఎక్స్చేంజ్ నుంచి వచ్చింది అనుకోండి, కన్ఫర్మ్ కదా. సో మీరు కూడా అది గమనించాలండి. కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ అకౌంట్ని అయితే మీరు పొరపాటును కూడా డిలీట్ చేయొద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయండి, లేదనుకుంటే మీరు సెల్ఫ్గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో గమనించాలి. ఇంకా అదేవిధంగా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అండి, మెయిల్ అనేది మీరు వీలైనంత వరకు కొత్త మెయిల్ కానీ, లేదంటే మీరు రెగ్యులర్ లైఫ్లో వాడే మెయిల్ ఇవ్వండి. ఎందుకంటే దానికైతే వెరిఫికేషన్ మీరు అనేది వస్తుందండి. నేను ఆల్రెడీ చేసుకున్నాను, మీకు చెప్పాను కూడా. మీ యొక్క మెయిల్ వెరిఫికేషన్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ యొక్క మైటైర్లో చూసినట్లయితే. సో మనకి ఈ మైనింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మనకైతే పెరిగిపోతుందండి. కాబట్టి మీ దృష్టి మొత్తం కూడా ఈ యొక్క కాయిన్స్ మీద ఉండాలండి. సో అదైతే గమనించండి. దాంతోపాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ నేమ్ అనేది కొంచెం అటు ఇటుగా మార్చేసి చేయండి, అప్పుడైతే మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అయితే అవుతుంది అని మనకు తెలిసింది. సో ఇక్కడ చూసారు కదండి, మనకైతే 157 నుంచి అయితే ఇక్కడ 158 ఆఫ్కి అయితే మనం రావడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ అక్కడ చూడండి, ఇక్కడ 1,58,490 అనుకుంటున్నామండి కాయిన్స్ అయితే, కానీ కాదండి, 158 మాత్రమే. అది ఇక్కడ పాయింట్ చూడండి, అక్కడ డాట్ అయితే ఉంది. సో గమనించాలి. మనం సైన్ అప్ అయినందుకు 4,500 ఎంటీ పాయింట్స్ అంటున్నారు కదా, 4.5 అండి దాని అర్థం. 4.5 అని దాని అర్థం, సైన్ అప్ అయినందుకు, కొత్తగా వచ్చినందుకండి. సో క్లారిటీగా మీకైతే ఈ యొక్క పాయింట్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఒక్క రోజున మీరు చేసిన మైనింగ్ ఎంతో కూడా మీకైతే ఫస్ట్ బాక్స్లో చూపించిద్ది. మీ మైనింగ్ స్పీడ్ ఎంతో ఇక్కడ రెండో బాక్స్లో చూపించిద్ది. టైమర్ ఎంతో కూడా మీకైతే చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకా 40 మినిట్స్ అయితే ఉంది. సో ఈ యొక్క టైం అనేది రిమైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక యాడ్ చూసుకుంటాను, మళ్ళీ నాకైతే స్పీడప్ అనేది మళ్ళీ మొదలవుతుందండి. సో ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా మనకైతే జరుగుతూనే ఉంటుంది. లాంచింగ్ డేట్, లిస్టింగ్ డేట్ అనేది మనకైతే అఫీషియల్గా ఇంకా డేట్ కూడా చెబుతారంటే ఏదైతే కన్ఫర్మ్ అయిపోయింది. నేనైతే అనుకున్నా 2027 అనుకున్నా, కాదండి 26కే మనకైతే లాక్ అయిపోయిందని. ఇంకా న్యూస్ వచ్చిన తర్వాత ఇంకా సంతోషం అనిపించిందని, ఎందుకంటే మనకి లేట్ లేకుండా చేతికి డబ్బులు రావాలి కాబట్టి. అదైతే నేను ఆలోచిస్తున్నాను మనందరి గురించి కూడా. సో అదైతే చూడండి. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. స్పెషల్ వీడియోగో ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ లెవెల్ కమిషన్ అయితే 5 లెవెల్స్ ఇస్తున్నారండి, 1, 2 కాదు, 5 లెవెల్స్ అయితే ఇస్తున్నారు. సో మీరైతే దీన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కుదిరితే, లేదనుకుంటే మీరు మీ సెల్ఫ్గా అయినా మైనింగ్ చేసుకోండి. అద్భుతమైన ఆదాయం అనేది తీసుకోవడానికి అయితే ఒక మార్గం అనేది వచ్చిందని అనుకుంటున్నానండి. సో అదైతే నిజంగా కావాలని కోరుకుందాము. కాబట్టి ఈ యొక్క వీడియో అనేది మీకైతే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మిగిలిన సభ్యులకి అయితే వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.